హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'పునర్జన్మ'. ఈ కథని రచించిన వారు జ్యోతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఆ రోజు మేఘాలు దట్టంగా కమ్మి జోరుగా వర్షం కురుస్తుంది. రాఘవరావు వేడివేడిగా కాఫీ చేసి దేవ్ రూమ్కి తీసుకువెళ్ళాడు. దేవ్, లే నాన్నా, తెల్లారింది అని తట్టి లేపాడు. దేవ్ పక్కన ఉన్న టేబుల్కి ఆనుకొని ఉన్న వాకింగ్ స్టిక్ని తడుముకుంటూ తీసుకొని చుట్టూ తడుముతూ లేచే ప్రయత్నం చేశాడు. గుడ్ మార్నింగ్ తాతయ్య అని విష్ చేశాడు. రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడిగాడు రాఘవరావు. చాలా గాఢంగా నిద్ర పట్టేసింది తాతయ్య, అందుకే త్వరగా లేవలేకపోయాను అని అన్నాడు దేవ్. త్వరగా లేచి రెడీ అవ్వు. ఈరోజు నీకు కాలేజీకి ఫస్ట్ డే కదా, లేట్ అవుతుంది. పైగా బయట బాగా వర్షం పడుతుంది అన్నాడు రాఘవరావు. క్యాబ్ బుక్ చేస్తాను, ఈ వర్షం తగ్గేదట్లు లేదు అని ఫోన్ తీసి క్యాబ్ని బుక్ చేస్తున్నాడు. ఇంతలో దేవ్, వద్దులే తాతయ్య, పక్కింటి రమేష్ అదే దారిలో వెళతాడు కదా, డ్రాప్ చేయమని అడుగుతాను అని అన్నాడు. సరే, నేను వెళ్ళి అడుగుతాను, ఈలోపు నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు అని కాఫీ కప్పు చేతికిచ్చాడు. రాఘవరావు పక్కింట్లో ఉంటున్న ప్రకాష్రావు ఇంటికి వెళ్ళాడు. ప్రకాష్రావు బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. దేవ్ నాన్నగారు ప్రకాష్రావు మంచి స్నేహితులు. దేవ్ తల్లిదండ్రులు కారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ రోజు ఆ కారు యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోయిన దేవుకి కంటి చూపు కూడా పోయింది. ఆ రోజు నుంచి అన్నీ తానే చూసుకుంటున్నాడు వాళ్ళ తాతయ్య రాఘవరావు. ప్రకాష్ కొడుకే రమేష్ బీటెక్ చదువుతున్నాడు. దేవ్ రమేష్ కూడా స్నేహితులే. బాబు రమేష్, ఈరోజు మా వాడిని కాస్త కాలేజ్ దగ్గర దింపే నాయనా అని అడిగాడు రాఘవరావు. అయ్యో, దానికేం తాతయ్య, తప్పకుండా దింపేస్తాను. వర్షం పడుతుంది, నేను ఈరోజు కారులోనే వెళుతున్నాను అని చెప్పాడు రమేష్. ఎలా అయితేనేం, కళ్ళు లేకపోయినా కష్టపడి తన ఎడ్యుకేషన్ పూర్తి చేస్తున్నాడు. చాలా తెలివైనవాడు. కానీ భగవంతుడే చిన్న చూపు చూశాడు. ఆ రోజు అలా జరగకుండా ఉంటే ఈరోజు మా రమేష్తో పాటు వాడు కూడా బీటెక్ చదువుకునేవాడు. ఒక చిన్న యాక్సిడెంట్ జీవితాలను తిరగరాసింది అని నిట్టూర్చాడు ప్రకాష్. ఏం చేస్తాం, కళ్ళ ముందే కొడుకుని కోడలని పోగొట్టుకున్నాను. ఎవరూ లేని నా మనవడికి మిగిలిన చిరుదీపంగా మిగిలిపోయాను. నా కళ్ళు వాడికి పెట్టించాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నాకే కానీ శుక్లాలు లేకపోయి ఉంటే నా కళ్ళు వాడికి ఇచ్చేవాడిని. ముసలివాడిని, ఏ మూలు శేష జీవితం గడిపేవాడిని. ఇంత చిన్న వయసు నుంచి వీడి కష్టం చూసి తట్టుకోలేకపోతున్నాను. నేను ఉన్నన్నాళ్ళు ఏ భయం లేదు, ఎలాగోలా వాడిని చూసుకుంటాను. నాకు ఏదైనా జరిగితే వాడి పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే నా గుండె బెంగతో కొట్టుమిట్టాడుతుంది అని బాధపడ్డాడు రాఘవరావు. ఊరుకోండి అంకుల్, మేము లేమా దేవుకి, మీకు ఏమీ జరగదు, ఖచ్చితంగా సెంచరీ కొడతారు అని ధైర్యం చెప్పాడు ప్రకాష్. అలా వారిరువురు మాట్లాడుకుంటుండగా దేవ్ రానే వచ్చాడు. రమేష్ దేవిని జాగ్రత్తగా కారులో కూర్చోపెట్టి బ్లైండ్ స్కూల్కి తీసుకుని వెళ్ళాడు. బ్లైండ్ పీపుల్కి సెల్ఫ్ మోటివేషన్ క్లాస్ చేయటానికి కొత్త టీచర్ని నియమించారు. ఆమె పేరు జెస్సీ. అందరూ టీచర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతలోనే ఒక తీయని స్వరం, సైలెన్స్ ప్లీజ్ అంటూ వినపడింది. ఎంతో చక్కని స్వరం. అది వినగానే అందరూ సైలెంట్ అయిపోయారు. ఆమె మాటలు తెలియని ఉత్తేజాన్ని అందరిలో నింపుతున్నాయి. ఎంతో చక్కగా మాట్లాడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని నింపే ధైర్యాన్ని కలిగిస్తుంది. రోజు ఆమె మాటలు వింటున్న దేవుకు ఆమెపై ఇష్టం పెరిగింది. తనతో స్నేహం చేయాలని, తనని చూడాలని ఉబలాటం కలిగింది. కానీ తనని చూడటం
దేవుకి అసాధ్యము అని తలుచుకొని బాధపడేవాడు. ఎప్పటిలాగే జెస్సీ క్లాస్ తీసుకోవడానికి వచ్చింది. ఆ రోజు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద తను స్పీచ్ ఇస్తుంది. ఎనీ డౌట్స్ ప్లీజ్ అని అడిగింది జెస్సీ. తనతో పరిచయం పెంచుకోవడానికి ఇదే సమయమని భావించిన దేవ్ ఎక్స్క్యూజ్ మీ అంటూ చెయ్యి పైకెత్తుతూ నిలబడ్డాడు. ఎస్ ప్లీజ్ అంటూ అడగమని చెప్పింది జెస్సీ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం మీరు చెబుతున్న పాఠాలు చాలా బాగున్నాయి. కళ్ళు ఉన్నవాళ్ళు ఏమైనా చెప్తారు, కళ్ళు లేకపోతే ఎంత నరకంగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. అది స్వయంగా అనుభవిస్తున్న మాకు ఈ పాఠాల వలన ఉపయోగం ఏంటి? రోజుకి కొన్ని వేల మంది మన భారతదేశంలో చనిపోతున్నారు. అందులో కొందరి కళ్ళైనా మాలాంటి వారికి అందించే ప్రయత్నం చేస్తే ఈ బ్లైండ్ స్కూల్లో ఈరోజు ఇంతమంది ఉండేవాళ్ళు కాదు. సరైన అవగాహన, సాయం చేసే గుణం లేకపోవడం వల్లే ఎంతోమంది ఇంకా చూపులేని గుడ్డివారిగా మిగిలిపోయారు. బాధ్యతారహితంగా ప్రవర్తించబడి బండి నడపడం వలన కొందరు కుటుంబాలను కోల్పోతే మరికొందరు అవయవాలను కోల్పోతున్నారు. మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్లాస్ చెప్పే బదులు జనాలలో అవేర్నెస్ ప్రోగ్రామ్ని చెయ్యండి మేడం, కొందరి జీవితాలైనా నిలబడతాయి అని అన్నాడు. దేవ్లో సామాజిక బాధ్యతని గుర్తించిన జెస్సీ ఇంప్రెస్ అయింది. అలా రోజు ఏదో ఒకటి అడుగుతూ మాటలు కలిపి పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం కాస్త దేవ్ మనసులో ప్రేమగా మారింది. జెస్సీకి కూడా దేవ్ మీద అభిమానం పెరిగింది. అలా కొన్నాళ్ళు గడిచాక ధైర్యం చేసి జెస్సీతో తన ప్రేమ సంగతి చెప్పాడు. కానీ అందుకు నిరాకరించింది జెస్సీ. మీ తాతగారు లేకపోతే నీ పని నువ్వే చేసుకోలేవు, పెళ్లి చేసుకొని ఏం చేస్తావు అని అవమానించినట్లు మాట్లాడి వెళ్ళిపోయింది. ఆ మాటలు విన్న దేవ్ తట్టుకోలేకపోయాడు. తనకున్న లోపానికి దేవుడి మీద చెప్పలేనంత కోపం వచ్చింది దేవుకి. ఊహ తెలిసే లోపే తల్లిదండ్రులు దూరం చేశావు. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయిని పొందటానికి అడ్డుగా ఈ లోపం ఇచ్చావు అని దేవుణ్ణి తిట్టుకున్నాడు. ఆ రోజు నుంచి దేవ్ ముభావంగా ఉండేవాడు. ఇన్నాళ్ళు కళ్ళు లేకపోయినా ఆ లోపం తనకెప్పుడు తెలియనివ్వలేదు వాళ్ళ తాతయ్య రాఘవరావు. మొదటిసారి తను ప్రేమించిన అమ్మాయి తన లోపాన్ని ఎత్తి చూపటంతో తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత నుండి జెస్సీ క్లాసెస్ చెప్పటానికి రావడం మానేసింది. ఒకరోజు రాఘవరావు సంతోషంగా ఇంటికి వచ్చాడు. దేవ్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా, ఇన్నేళ్లకు భగవంతుడు మనల్ని తిన్నగా చూశాడు అని సంబరపడిపోతున్నాడు. ఏంటి తాతయ్య అంత సంతోషం అని అడిగాడు దేవ్. మనము కళ్ళు కోసం అప్లై చేశాం కదా, అది అప్రూవ్ అయ్యిందట. నీకు ఎవరో కళ్ళు దానం చేశారట, వాళ్ళ కళ్ళు నీకు పెడతామని కాల్ చేసి చెప్పారు అని చెప్పాడు రాఘవరావు. కానీ దేవ్ మొహంలో ఆనందం లేదు. ఇప్పుడు కళ్ళుండి నాకు ఏంటి లాభం తాతయ్య అని నిరాశగా మాట్లాడాడు దేవ్. ఆపరేషన్కి ఒప్పుకోలేదు. కానీ రాఘవరావు నయానో భయానో ఒప్పించి ఆపరేషన్కు తీసుకువెళ్ళాడు. అనుకున్న విధంగానే దేవ్కి ఆపరేషన్ జరిగింది. దేవ్ కంటి చూపు వచ్చింది. వారం తర్వాత డాక్టర్ దేవ్కి ఒక లెటర్ ఇచ్చాడు. ఈ లెటర్లో ఇలా రాసి ఉంది: హాయ్ దేవ్, ఇప్పటికీ నువ్వు ఈ లెటరు నీ సొంత కళ్ళతో చదువుతూ ఉంటావని ఆశపడుతున్నాను. నేనెవరో అని ఆలోచిస్తున్నావా?
ఆ రోజు నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నీ ప్రేమను నిరాకరించడానికి కారణం నీపై ఇష్టం లేకపోవడం కాదు. నిన్ను అవమానించి మాట్లాడినందుకు నన్ను క్షమించు దేవ్. కళ్ళు లేకపోవడం నిజంగా నరకమే, కానీ అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నా జీవించలేకపోవడం ఇంకా నరకం. అవును, నిజమే. నువ్వంటే నాకు చాలా అభిమానం, కానీ నీతో బ్రతికే అదృష్టం నాకు భగవంతుడు రాయలేదు. నాకు క్యాన్సర్. ఇక ఎన్నాళ్ళు బ్రతుకుతానో చెప్పలేమని డాక్టర్ తేల్చి చెప్పేశారు. ఉన్న 4 రోజులైనా నాకు చేతనైన సహాయం చేసి నలుగురితో సంతోషంగా గడపాలని అనుకున్నాను. అందుకే ఇలా బ్లైండ్ స్కూల్కి సెల్ఫ్ మోటివేషన్ క్లాస్ చెప్పటానికి వచ్చాను. నీ పరిచయం జీవితం మీద ఆశను పెంచింది, కానీ నీతో జీవితాంతం ఉండే అదృష్టం నాకు లేదు. అందుకే ఆ రోజు నువ్వు నీ ప్రేమని చెప్పినప్పుడు అలా నిష్ఠూరంగా మాట్లాడాను. నీకు కళ్ళు మాత్రమే లేవు, కానీ నేను ఈ భూమి మీదే ఉండను. అనవసరంగా నీలో లేనిపోని ఆశలు రేపి దూరమైతే నువ్వు తట్టుకోలేవు అని అలా మాట్లాడాను. నేను చనిపోయినా నా కళ్ళు బ్రతికే ఉంటాయి. నీ రూపంలో నలుగురికి సహాయం చేస్తాయి. అందుకే నేను చనిపోతే నా కళ్ళను నీకు డొనేట్ చేయాలని నిశ్చయించుకున్నాను. నలుగురి మంచి కోసం ఆలోచించే నువ్వు ఏదైనా చెయ్యగలను అనే నమ్మకంతో హాస్పిటల్ వారితో మాట్లాడి నేను చనిపోయిన అనంతరం కళ్ళు నీకు అమరేలా మాట్లాడి పెట్టాను. మనిషికే చావు ఉంటుంది, కానీ కళ్ళకు చావు ఉండదు కదా. నేను లేకపోయినా నా కళ్ళతో నిన్ను ముందుకు నడిపిస్తాను. నీ ఆశయాన్ని నువ్వు నెరవేరుస్తావని ఆశతో, జెస్సీ అని కింద సంతకం ఉంది. అది చదివిన తర్వాత దేవ్ కళ్ళలో నుంచి కన్నీరు ధారలా ప్రవహించింది. జెస్సీ లేకపోయినా తన ప్రేమకు గుర్తుగా తన కళ్ళను చూసుకుంటూ బాగా చదువుకొని సంపాదించి జెస్సీ పేరు స్థిరస్థాయిగా నిలిచిపోయేలా జెస్సీ ఐ ఫౌండేషన్ నిర్మించాడు. మరణం మనిషికే కానీ అవయవాలకు కాదు. అవి మరొకరికి జీవితాన్ని ఇస్తుంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.